హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? కొంచెం గ్యాప్ వచ్చింది కదా, చదువుకుంటున్నారు బాగా, టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. ఈరోజు మనం ఇంకో టాపిక్ చదువుకుందాం. హిందీ భాషా కా ఉద్భవ్ और వికాస్. సో ఫస్ట్ ఏంటి, మనకి ముందు ఏటి స్టార్ట్ అయింది? సంస్కృత్. भाषा का उल्लेख ऋग्वेद में मिलता है. భాషా का उल्लेख ऋग्वेद में मिलता है. ఏ భాష గురించైనా ముందు మనకు తెలిసేది ఇందులోని ఋగ్వేదులోని మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఋగ్వేదులోనే మనకి తెలుస్తుంది. हिंदी संस्कृत की ही उत्तराधिकारी भाषा है. भारत आर्य भाषा को 3 कालों में विभाजित किया गया है. ఓకే, హిందీ భాష ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృత భాష నుంచే వచ్చింది. సో భారతీయ ఆర్య భాషలు మొత్తం ఎన్ని? 3 ఆర్య భాషలు అంటే ఎవరు ఇంకేదో అనుకోకండి, స్టార్టింగ్లోనే అది 3 భాగాలుగా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ ప్రాచీన్ భారతి, అంటే భారతదేశంలో ఉన్నవాళ్ళు. ప్రాచీన్ భారతీయ ఆర్య భాష 1500 ఈస్వీ 1500 ईसा पूर्व అంటే బిఫోర్ క్రీస్తు సే 500 ईसा पूर्व तक. ఓకే, ఈసా పూర్వ బీసీలోని రివర్స్గా నంబర్లు ఉండేవి, అందుకే 1500 బీసీ నుంచి 500 బీసీ వరకు ప్రాచీన భారతీయ ఆర్య భాష. మధ్యకాలీన భారతీయ ఆర్య భాష అంటే అందులోనే ఏటి ఉంటుంది అంటే పాలి ప్రాకృతి ఏం అపభ్రంశ. ఓకే, పాలి ప్రాకృత్ ఏం అపభ్రంశ కాల్, ఇది దీనికి మధ్యకాలీన భాషలోనే ఆ పాలి ప్రాకృత్ ఇంకా అపభ్రంశ కాల్. ఇది 500 బీసీ నుంచి 1000 ईस्वी तक. ओके ना. नेक्स्ट आधुनिक भारतीय आर्य भाषा 1000 ईस्वी से अब तक ఇప్పుడు వరకుని. ఓకే, నెక్స్ట్ చారో వేద. ఇప్పుడు టాపిక్ వద్దాం. ఏంటి అంటే 4 వేదాలు ఏంటి? ఋగ్వేదు, యజుర్వేదు, సామవేదు, అథర్వేదు. దీనికి బ్రాహ్మణ గ్రంథ, ఉపనిషద్, ప్రాచీన భారతీయ ఆర్య భాష కాలకే. ఈ 4 ప్రాచీన భారతీయ, ఈ ప్రాచీన భారతీయ కాలంలో ఉన్నది. ఓకే, ఋగ్వేద సంస్కృతిక ప్రాచీన గ్రంథ. ఋగ్వేద అనగానే ప్రాచీనతం గ్రంథం. ఇప్పుడు మధ్యకాలీన, ఈ మధ్యకాలంలో ఏంటి గ్రంథాలు అంటే ఫస్ట్ వన్ పాలి భాష. ఓకే, పాలి భాష 500 ईसा पूर्व से 1 ईस्वी तक. ఓకే, పాలి భాష 500 ईस्वी पूर्व से 1 ईस्वी तक. అలాగే ప్రాకృత భాష ఏమో ఫస్ట్ నుంచి 500 ईस्वी तक. ఓకే, అపభ్రంశ భాష ఉంది కదా, 500 ఈసీ నుంచి 1000 ईस्वी तक, 1000. ఓకే, పాలి భాష బౌద్ధ ధర్మకి భాష. చాలాసార్లు క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు, పాలి భాష కిస్ ధర్మకి భాష హై. సో పాలి భాష बौद्ध धर्म की भाषा है, जिसका एक अन्य नाम है मगधी भाषा भी. मगधी భాష దేని అంటారు అనే క్వశ్చన్ కూడా అడగచ్చు. సో మగధీ భాష దేని అంటారు? పాలి భాషని. ఓకే, పాలి భాష ఏ ధర్మంలో ఉండేది? బౌద్ధ ధర్మం గురించి ఉండేది. ఓకే, బౌద్ధ ధర్మంలో యూజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ దీనికి ఇంకో పేరేంటి? మగధీ భాష. బౌద్ధ సాహిత్య పాలి భాష మే రచా గయా హై. ఈ బౌద్ధ సాహిత్యం పాలి భాషలోనే రచించారనమాట. ఇందులో త్రిపీఠికాకి రచన భీ పాలి భాష మే. ఈ క్వశ్చన్ అడిగారు ముందు కూడాను, ఏమంటే త్రిపీఠికాకి రచన కిస్ భాష మే హుయి థీ. త్రిపీఠికాకి రచన పాలి భాష మే హుయి. ఈ త్రిపీఠికలు ఏటేటి అంటే సుత్ పిటక్, వినయ్ పిటక్, అభిధమ్ పిటక్. ఓకే, జైన్ సాహిత్య ప్రాకృత భాష మే రచా గయా. బౌద్ధ సాహిత్యము పాలి భాషలోని. ఓకే, నెక్స్ట్ ప్రాకృత భాష ఏమో జైన్ సాహిత్యంలోని. ప్రాకృత భాషకే ప్రముఖ ప్రకార్. ఇందులో కూడా ఏటేటి ప్రాకృత భాషలు టైప్స్ ఏటేటి అంటే షౌర్సేని ప్రాకృతిక్ 5 ఉన్నాయి. शौरसेनी प्राकृतिक, पैशाची प्राकृतिक, महाराष्ट्रीय प्राकृतिक, अर्धमगधी, మగధి. ఓకే, ఇప్పుడు ఒకటి ఇది డీటెయిల్ స్టార్టింగ్ నుంచి ఏటి ఉన్నాయో మిల్లిమిల్లిగా స్టెప్ వైజ్ మనం చూసుకుంటే మైండ్లో గుర్తుపెట్టుకుంటే మ్యాప్ లాగా తెలుస్తుంది. अपभ्रंश भाषा మధ్యకాలీన ఆర్య భాషకి తీసరి అవస్థ है. ఇప్పుడు నెక్స్ట్ భాష ఏటి వచ్చింది? అపభ్రంశ భాష. ఇది ఆ మధ్యకాలీన ఆర్య భాషలోని थर्ड स्टेज लो. अपभ्रंश का शाब्दिक अर्थ बिगड़ा हुआ या गिरा हुआ. अपभ्रंश मीनिंग ఏంటి? बिगड़ा हुआ या गिरा हुआ.
ఇందులోని ఆచార్య हेमचंद्र ఏమంటున్నారంటే हेमचंद्र उंग वाग्भट अपभ्रंश को ग्राम भाषा कहा. ఇలా క్వశ్చన్ అడుగుతారు. ओके, ग्राम भाषा किसने कहा? सो ग्राम भाषा ఎవరన్నారు? ఆచార్య हेमचंद्र व वाग्भट ने अपभ्रंश को ग्राम भाषा कहा. దండి, ఇందులోని దండి అనే అతను ఏమన్నాడు? అభీరాధికి భాష అన్నాడు. అభీరాది అభీర్ వర్డ్ విన్నారు కదా కార్తికేయ 2లోని అభీరులు అని. సో అభీరాదికి భాష అన్నారు. ఎవరన్నారు? దండి అని. మార్కండేయ ఇతర ఆచార్యనే मतलब बाकी వేరే మిగతా ఆచార్యులందరూని అపభ్రంశకి కుల్ 3 भेद बताए, 3 टाइप्स అని చెప్పారు అపభ్రంశ. ఏటేటి? నాగర్, గుజరాతీ की बोली. నాగర్ అంటే గుజరాతీ की बोली. ఫస్ట్ వన్ నాగర్ అంటే గుజరాతీ की बोली. ఉపనాగర్ అంటే రాజస్థానీ की बोली. ब्राचड़ అంటే సింధీ की बोली. ओके, अपभ्रंश को उकार बहुला भाषा कहा जाता है. अपभ्रंश की ఏమంటారు? ఉకార్ బహుళ భాష కూడా అంటారు. सामान्यतः अपभ्रंश टा वर्ग प्रधान भाषा है. ఎక్కువ टा अंकड़ना की बहुलता है. अपभ्रंश में 2 वचन, एक वचन बहुवचन, 2 लिंग स्त्रीलिंग पुल्लिंग ओके ఉంటాయన్నమాట. नपुंसक लिंग का उदाहरण नागर अपभ्रंश में मिलता है. नागर अपभ्रंशలోని నపుంసకలింగ. ఈ తెలుగులో కూడా మనకి నపుంసకలింగ ఉంటుంది, నాగర్ अपभ्रंशలో కూడా ఉంటుందంట. आदिकाल का द्वितीय प्रकरण अपभ्रंश काल है. ओके, ఇలా కూడా అడగొచ్చు. आदिकाल का द्वितीय प्रकरण क्या है? अपभ्रंश काल है. अपभ्रंश शब्द का प्रयोग सर्वप्रथम महाकाव्य. अपभ्रंश అనే వర్డ్ ఫస్ట్ ఎక్కడ యూస్ చేశారు? మహాకావ్యలోనే దొరుకుతుంది. డాక్టర్ ఉదయ్ నారాయణ తివారీ తన బుక్ పేరు ఏంటి అంటే హిందీ భాషకు ఉద్గమ్ వ వికాస్ అనే దాంట్లోని అతను రచించే దాంట్లోని అపభ్రంశ గురించి చెప్పారనమాట. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 700 EC. డాక్టర్ నామ్వర్ సింగ్ भी अपने ग्रंथ, డాక్టర్ నామ్వర్ సింగ్ కూడా తన పుస్తకం హిందీ కే వికాసమే అపభ్రంశ కా యోగదాన్ అనే పుస్తకంలోని దీని గురించి చెప్పారు. ఈసీలోనే స్వీకరించారు. नेक्स्ट डॉक्टर भोलेनाथ तिवारी अपभ्रंश का जन्म 500 ईस्वी के आसपास माना है. ओके, భోలేనాథ్ తివారీ 500 ఈస్వీలోని అపభ్రంశ స్టార్ట్ అయింది అన్నారు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. అపభ్రంశ కా క్షేత్రీయ రూప్ వ భాష. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడుగుతుంటారు. శౌరసేన అపభ్రంశ్. శౌరసేన అపభ్రంశ్ అంటే పశ్చిమి హిందీ, రాజస్థానీ, గుజరాతీ. ఓకే, పైశాచి అపభ్రంశ్ అంటే పంజాబీ. పాప గుర్తుపెట్టుకోండి. బ్రాచడ్ సింధీ, ఖస్ పహాడీ. మహారాష్ట్ర అపభ్రంశ్ మరాఠీ. అర్ధ మగధి అంటే పూర్వీ హిందీ. మగధి అపభ్రంశ్ అంటే బిహారీ, ఒడియా, బంగ్లా, అస్సామియా. ఓకే, అపభ్రంశకే మహాన్ కవి. ఈ అపభ్రంశ భాషలో ఉన్న మహాన్ కవి ఎవరు అంటే అపభ్రంశకే మహాన్ కవి స్వయంభూ. ఇతను ఏటేటి రాశాడు? పౌమచర్యు, రిట్టనేమిచర్యు, స్వయంభూ ఛంద్ నామక్ 3 స్వయంభూ ఛంద్ అనే 3 గ్రంథాలు రాశారు. ఇది అడుగుతుంటాడు. పౌమచర్య ఎవరు రచించారు అంటే స్వయంభూ. ఓకే, రిట్టమేనచర్యు తత స్వయంభూ ఛంద్, ఈ 3 గ్రంథాలు స్వయంభూ రాశారు. ఈ పౌమచర్యు ఉంది కదా, एक अपूर्ण गंध है. ఇలా కూడా క్వశ్చన్ ఒకసారి వచ్చింది. ओके, कौन सा ग्रंथ अपूर्ण है? पौमचर्य, रिट्ठनेमचर्य, स्वयंभू छंद. सो अंदर नेटी पौमचर्य अपूर्ण ग्रंथ. ओके, इसमें राम का चरित्र विस्तार से वर्णन है. ఇది సకం గ్రంథం రాసిన ఇందులో రాముడి గురించి పూర్తిగా విస్తారంగా ఉందంట. कथा के अंत में राम निर्वाण प्राप्त करते हैं. अपभ्रंश के दूसरे कवि, अपभ्रंशలో ఉన్న రెండో కవి పుష్పదంత్. ఇతను 10वीं శతాబ్ది 10వ శతాబ్దంలోనే ఉన్నారు. ఇన్కి భీ 3 రచన. ఇతనిది కూడా 3 గ్రంథాలు. ఏంటి? మహాపురాణ్, నయకుమార్ చర్యు, జసహర్ చర్యు. ఓకే, అలాగే अपभ्रंश के तीसरे प्रमुख धनपाल. इतने కూడా 10వ శతాబ్దంలోనే. इतने भावसयत्वाह की रचना की है. अपभ्रंश साहित्य के समर्थ कवियों में अब्दुल रहमान
ఈ క్వశ్చన్ కూడా అడిగారు. अब्दुल रहमान का नाम आता है जिन्होंने संदेश रासक लिखी है. संदेश रासक के लिए रचयिता कौन है అని అడిగారు. సో अब्दुल रहमान. ओके, संदेश रासक के रचयिता कौन है? अब्दुल रहमान. संदेश रासक एक खंड काव्य है. ఇలా కూడా అడుగుతారు. संदेश रासक जो है कौन सा खंड? खंड काव्य, महाकाव्य है అని అడగచ్చు. సో అది खंड काव्य जिसमें विक्रमपुर की एक वियोगिनी की विरह कहता. विक्रमपुर తాలూకా విక్రమ్పూర్ తాలూకా ఒక వియోగిని గురించి ఇందులో కథ ఉందన్నమాట. कनकांबर मुनि की कर कौं चरित अपभ्रंश काल की प्रसिद्ध रचना है. अपभ्रंश काल की कुछ अन्य रचनाएं, अपभ्रंशలో ఉన్న బోల్డ్ రచనలు, అందులోని ఇంకో రచనలు ఏంటంటే अपभ्रंश काल की రచనాయే వా రచనాకార్. ఇవి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాకృత్ వ్యాకరణ ఎవరు రచనాకార్? జైన్ ఆచార్య హేమచంద్. ప్రబంధ చింతామణి మేరుతం. ప్రాకృత్ ప్యాంగళం లక్ష్మీధర్. ఇది ప్యాంగళం క్వశ్చన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి నేను. లక్ష్మీధర్. రాల్వెల్లా రోడా. సందేశ్ రాసక్ అబ్దుల్ రెహమాన్. ఓకే. పాహుడ్దోహా రామ్ సింగ్. ఓకే, ఇంకేటున్నాయి? ఉపదేశ रसायनारस जिंदत सूरी. कीर्तिलता व कीर्तिपता का विद्यापति. श्रावकाचार्य देवसेन. अपभ्रंश है पुरानी हिंदी का संबंध. अपभ्रंश का प्रयोग साहित्य में 12वीं शताब्दी तक होता है. ओके. अपभ्रंश भाषा 12 वर्ग के यूज है हिंदी. ओके. 1000 ईस्वी तक आते थे. यहाँ 1000 ईस्वी వచ్చేసరికి ఇది హిందీ रूप धारण చేసేసుకున్నమాట. हेमचंद्र ने उन्हें देशी नाममाला में शामिल करना उचित समझा है. ओके. अपभ्रंश की ध्वनियाँ भी हिंदी में प्रचलित हैं. ओके. अपभ्रंश తాలూకా ధ్వనిలు కూడా హిందీలోనే. ओके. कुछ ध्वनियों का भी हिंदी में विकास हुआ है. हिंदी शब्दों की इसी अधिकता को लक्ष्य कर हिंदी భాష ఉంది కదా, అందులోని ఎన్నో భాషలు కలయిక ఇందులో దూరే అన్నమాట. महापंडित राहुल संस्कृत्यान और चंद्रधर शर्मा गुलेरी इस भाषा को पुरानी हिंदी, ఈ భాషని పురాణి హిందీ అని పేరు పెట్టారనమాట. ओके. और 1000 लगभग साहित्य में हिंदी का प्रयोग अधिकांश होने लगा. 1000 ईस्वी 1000 ईस्वी तक వచ్చేసరికి మొత్తం ఎక్కువ హిందీ యూజ్ చేయడం మొదలెట్టారు. हिंदी ने अपभ्रंश की सारी प्रवृत्तियों को अपनाया है. ओके. अपभ्रंशలో ఉన్న గుణాలన్నీ హిందీలోని ఉపయోగించుకున్నారు. अलग संस्कृत, पाली, प्राकृत आदि संयोगात्मक भाषाएं थी. संज्ञा सर्वनाम के कारक रूप अपभ्रंश में कारक चिन्ह अलग से प्रयुक्त हुए हैं. ओके. काव्य में प्रयुक्त भाषा अपभ्रंश कहलाई है. अपभ्रंश के कई उदाहरण अपभ्रंश ఉన్నది, अपभ्रंश భాష ఒకటి ఉన్నది అనే దాని గురించి ఎన్నో ఉదాహరణలు రామచంద్ర శుక్ల తన పుస్తకంలోని రచించారు. ఏంటి? హిందీ సాహిత్యక ఇతిహాసంలో. ఓకే. डॉक्टर सुनीता कुमार चटर्जी एवं बहुत से अन्य भाषाविदों ने अपभ्रंश को भारतीय आर्य भाषा के विकास की एक स्थिति माना है. मगधी अपभ्रंश से ही मगधी अपभ्रंश से ही बिहारी, बंगाल, असमी, ओडिया भाषाओं का विकास हुआ है. मगधी अपभ्रंश నుంచి భాషలన్నీ వచ్చాయని. శౌసేని अपभ्रंश से పశ్చిమి హిందీ, పంజాబీ, గుజరాతీ మన టేబుల్లో చదివాం కదా, అలాగే ఇక్కడ. ओके. मार्कंडेय और कुछ अन्य विद्वान अपभ्रंश के 3 प्रकार बताए हैं, जिनमें नागर से गुजराती की, उपनागर से राजस्थान की, ब्राचर से सिंधी की बोली विकसित हुई. इस प्रकार पुरानी हिंदी अर्थात अपभ्रंश और अवहट से ही हिंदी का विकास हुआ है. काव्य भाषा के रूप में अवधि. ओके. उदय का विकास. काव्य भाषा के रूप में अवधि भाषा तरह ఎలా వచ్చింది అంటే पूर्वी हिंदी की 3 बोलियां हैं. ओके. अवधी, बघेली, छत्तीसगढ़ी अड़गొచ్చు. पूर्वी हिंदीలో నేటెట్ ఉన్నాయి अवधी, बघेली, छत्तीसगढ़. अवधी भाषा अवध क्षेत्र की भाषा है. इसका विकास अर्धमगधी अपभ्रंश से माना जाता है. भोलेनाथ तिवारी, बाबू राम सक्सेना, सुनीता कुमार चटर्जी विद्वानों ने कोसली से ही अवधी के विकास को विकसित किया है. भोलेनाथ तिवारी स्पष्ट रूप से प्रमाणित करते हैं कि अवधि कोई आज की भाषा नहीं है. अवधि भाषा ఇప్పుడు భాష కాదు, బల్కి పాలి కాలీన్. పాలి భాష వచ్చింది కదా, అప్పటి నుంచే అది ఉండేదంట. ఓకే.
सो अवधि का आरंभिक रूप दिखाई देता है। अवधि के विकास को 3 चरणों में बांटेगा। अवधि भाषण కూడాను దాన్ని డెవలప్ అవ్వడానికి మూడు చరణంలోని విభజించారు। ఆరంభ से लेकर స్టార్టింగ్ నుంచి 1400 ఈస్వీ వరకు, 1400 నుంచి 1700 फर्स्ट स्टेप, सेकेंड, नेक्स्ट 1700 से तीसरा एवं आधुनिक चरण आया। अवधि के विकास का द्वितीय चरण सर्वाधिक महत्वपूर्ण है क्योंकि इसी चरण में సెకండ్ చరణంలోనే ఎక్కువ పాపులర్ అయింది। ఎందుకంటే సూఫీ కావ్యధార, ప్రేమాశ్రయ కావ్యధార, రామ్ కావ్యధార ఇవన్నీ అప్పుడే రచించారనమాట। अवधि भाषा का प्रयोग सर्वप्रथम हिंदी में, అవధి భాష అన్నిటికన్నా ఫస్ట్ హిందీలోని సూఫీ కవులు తన రచనలోని యూజ్ చేయడం మొదలెట్టారన్నమాట। ముల్లా దావుద్ది చందాయన్। ఈ క్వశ్చన్ అడుగుతాడు, ముల్లా दाऊद की रचना क्या है? चंदायन। उसके रचना काल क्या है? 1379। ఓకే, సూఫీ ప్రేమాఖ్యానం में सबसे पहली रचना, ఇదే ఫస్ట్ రచన అన్నమాట సూఫీలోని। ఓకే, సూఫీ కావ్యధారకి ఆరంభిక రచన రచనాకాలం ఇది అడుగుతాడు। ఇవి గుర్తుపెట్టుకోవాలంతే। కుతుబాని ఎవరు రాస్తారు? మృగావతి, మంజన్ మధుమాలతి, ఉస్మాన్ చిత్రావళి, జాయసి పద్మావతి। ఓకే, ఉత్తరవర్తి చరణ్ షేక్ నిసార్, యూసుఫ్ జులేఖా, मीर कासिम, हंस जाहिर, नूर मोहम्मद, इंद्रावती। ओके, जैसी द्वारा रचित पद्मावत अवधि भाषा की श्रेष्ठ अभिव्यक्ति हैं। जैसी द्वारा ఓకే అతను రచించిన పద్మావతిలోని అవధి భాషలో ఉన్న కొన్ని లైన్స్ చెప్తున్నారు। तुर्की अरबी हिंदी भाषा जेती आही, जेही महा मारग प्रेम कर सबे सराहे ताही। तुलसीदास द्वारा रचित रामचरित मानस ఇది కూడా ఏ భాషలోని? అవధి భాషలోని సర్వశ్రేష్ఠ రచన అంటారు। మధుసూదన్ ద్వారా రామాశ్రమేఘ్ भी అవధి का ही बेहतरीन रचना। అలాగే భీమ్ కవి అవధిలోని ఫస్ట్ హిందూ కవిత్వం। ఓకే, అలాగే డగ్వై व चक्रव्यूह इनकी प्रसिद्ध रचना है। इतनी रचना राम भक्त कवियों की अवधि भाषा में की रचना, అవధి భాషలో ఉన్న రచనలు రామ్ భక్తి కాలంలోనే అవధి భాషలో రచించిన రచనలు ఇవి కూడా గుర్తులు పెట్టుకోవాలి। ఒక్కొక్కసారి రచన పేరు ఇచ్చేసి కౌన్సీ భాష మే లిఖీ గయి అని అడగచ్చు। సో తులసీదాసు అవధి భాషలో రచించిన రచనలు ఏంటంటే రామచరిత మానస్, దోహావళి, గీతావళి, కవితావళి, బరాయ్ రామాయణ, పార్వతీ మంగల్, రామ్లలా నహచు, కృష్ణ గీతలు। ఒకసారి ఈ క్వశ్చన్ అడిగాడు, రామ్లలా నహచు కిస్ భాష మే రచయిత है? సో అవధి భాష। అలాగే ఈశ్వర్ దాస్ సత్యవతి కథ, భక్తి మిలాప్, అంగద్ పైర్। అలాగే స్వామి అగ్రదాస్ అతనేంటి ధ్యాన్ మంజరి, కుండలియ, రామ్ ధ్యాన్ మంజరి, రామాయణ్। రహీం బర్వై నాయిక భేద్, లాల్ దాస్ अवध विलास। ओके, आधुनिक काल की अवधि ఏంటి? मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री पंडित द्वारिकानाथ मिश्र ने, ओके, मध्य प्रदेश पूर्व मुख्यमंत्री सीएम द्वारिकानाथ मिश्र तन दोहा चौपाईलोनी अवधि भाषलोनी कृष्णायन नामक ग्रंथ की कृष्णायन अने ग्रंथ राशाరు। और यह अवधि का आधुनिक महाकाव्य, इदे आधुनिक काल महाकाव्य अवधि भाषा। ओके, वंशीधर शुक्ल भी अवधि भाषा के आधुनिक काल में हैं। అలాగే వంశీధర్ శుక్లు కూడాను అవధి భాష ఆధునిక కాలంలో రాశారన్నమాట। ఓకే, అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి। జానత్ హే वो सिरजनहारा, जो किछु मन मरम हमारा, हिंदू मग पर पाँव ना राखेओ, काजो बाखा बहुत मोखेओ, नूर मोहम्मद, सूफी कवियतम। ఇది అవధి భాషలో। होई है वही जो राम रचि राखा, जो जस करही तस फल चाखा, तुलसीदास। आदि होता विधि माथे लिखा, अक्षर चारी पढ़े हम सिखा, देखन जगत चला सब जाई, एक वचन पे अमर रहाई, बचन समान सुधा जग नाही, जेही पाए कवि अगर राही, मोहू चाहू उठा मुन ही, होय अमर यह अमृत पिय। ఇది ఎవరు రాశారు? ఉస్మా।
अमी मूरमयी चूरन चारु समन सकल भवरूज परिवारु सुकृत संगुतनु विमल विभूति मंजुल मंगल मोद प्रसूति इदारा सर तुलसीदास। అలాగే కావ్య భాష के रूप में ब्रज भाषा। ఇప్పుడు ब्रज भाषा గురించి ब्रज भाषा पश्चिमी हिंदी के अंतर्गत बोली जाने वाली भाषा है। ఇది ఎక్కడ పశ్చిమి హిందీలోని అంతర్గతలోనే ఉంటుందన్నమాట। దీన్ని కూడా 3 చరణాలను విభజించారు। 1000 से 1525, 1525 से 1800, 1800 से अब तक। ब्रज भाषा का प्रारंभिक विकास अपभ्रंशकालीन रचनाओं में भी दिखता है। ఈ బ్రజ్ భాష అపభ్రంశ కాలంలో కూడా కనిపిస్తుంది అన్నమాట। द्वितीय काल अग्रवाल, आचार्य त्रिलोचन, अष्टचाप के कवियों में सूरदास, नंददास, कुमनदास, परमानंददास, गोविंददास, चीतास्वामी వీళ్ళందరూ रचिंचार। ओके, द्वितीय चरण की परिपक्वता रीति काव्य की रचनाओं में दिखाई पड़ती। अष्टछाप के कवियों में वल्लभाचार्य के 4 शिष्य, अष्टछाप के कवियों में वल्लभाचार्य के 4 शिष्य अड़गొచ్చు। सूरदास किसके शिष्य किसके मतलब सूरदास के आचार्य कौन है? वल्लभाचार्य। ओके, किसके शिष्य धारण किए हैं? अड़गొచ్చు वल्लभाचार्य। सो वल्लभाचार्य के 4 शिष्यों का नाम क्या है अंटे? सूरदास, नंददास, चतुर्भुजदास, गोविंद स्वामी व चीता स्वामी। ओके, सो विठल दास के 4 शिष्य अड़गొచ్చు। ओके, वल्लभाचार्य के शिष्य और विठल दास के 4 शिष्य। ओके, ब्रज भाषा को साहित्य चरमोत्कर्ष पर पहुंचाया है। कवि घड़िया नंददास जड़िया पंक्ति नंददास के बारे में ఈ పంక్తిలు రాశారు కదా, ఇది ఎవరి గురించి? నందదాస్ గురించి రాశారనమాట। సూర్దాస్ రచించిన రచనలేంటి? సూరసాగర్, సూరసావళి, సాహిత్య, ఈ 3 కూడా ఇందులోనే ఈ భాషలోనే దొరుకుతుంది అనమాట। ఓకే, भारतीय सूरसागर का महत्वपूर्ण अंश है। नंद दास कृत भवर गीत नामक నందదాస్ ద్వారా రచించింది భవర్ గీత్ కావ్య గ్రంథ కూడా బ్రज భాషలోనే రాశారు। नंददास की प्रमुख प्रसिद्ध रचना रास पंचाध्यायी जो है, नंददास की प्रसिद्ध रचना ఏంటి? రాస పంచాధ్యాయి। ఇది ఏ ఛందలో రచించారు? రోలా ఛందలో। ఓకే, సో ఇక్కడ నందదాస్కి అన్య రచన, నందదాస్ చాలా రచనలు రాశారు బ్రज భాషలో। అందులో ఇన్ని రచనలు చూడండి: భగవద్ దశం స్కంద్, रूप मंजरी, वीरा मंजरी, दान लीला, श्याम सगाई, सिद्धांत, रस मंजरी, नाम चिंता, मणिमाल, मान लीला, भ्रमर गीत, पंचाध्याय, मान मंजरी, अनेकार्य नाम माला, ज्ञान मंजरी, सुदामा चरित्र। ఇది అడిగాడు ఒకసారి, సుదామా చరిత్ర किसका రచయిత है, इसके రచయిత कौन है? సో ఈ గుర్తు పెట్టుకోండి మైండ్లో। नंददास की भाषा में अनुप्रासंगिता, काव्यात्मकता, चित्रोपकता एवं लाक्षणिकता भी दिखाई देती हैं। ఆ కవితలోని ఈ లక్షణాలన్నీ నందదాస్ రచనలో కనిపిస్తాయి। ఓకే, जुगलमान चरित्र कृष्णदास द्वारा रचित छोटा सा ग्रंथ है। ఇది గ్రంథం పేరు। परमानंद सागर परमानंद दास की रचना है, आतन रचना। అలాగే ద్వాదశాయి భక్తి ప్రతాప్, హితుజ్ కోమంగల్, చతుర్భుజ్ దాస్ ద్వారా, ఇవన్నీ చతుర్భుజ్ ద్వారా రాసించిన అంటే చతుర్భుజ్ దాస్ ద్వారా రచించిన గ్రంథాలు। చతుర్భుజ్ దాస్ కుంభన్ దాస్కి పుత్ర थे। చతుర్భుజ్ దాస్ ఎవరు? కుంభన్ దాస్కి పుత్ర थे, కొడుకు అనమాట। రసఖాన్ की 2 రచనాएं, రసఖాన్ తాలూకా 2 రచనలు, సుజాన్ రసఖాన్, ప్రేమ్ వాటిక, ब्रज భాషలోనే ఉన్నదన్నమాట। హిత్ చౌరాసీ की रचना, ఇది గోస్వామి హిత్ హరివంశ్ ने की थी। ये రావల్లభ సంప్రదాయకి సమర్థక్ थे। ఇతను ఎవరు అంటే రావల్లభ సంప్రదాయకి సమర్థకగా ఉండేవారు। అలాగే మీరాబాయి బ్రज భాషకి ప్రసిద్ధ ఏకమాత్ర కవయిత్రి, ఒక్క కవయిత్రి మీరాబాయి, ఆవిడ కూడా ब्रज భాషలోనే। माधुर्य भाव से उपासना करना इन्हें पसंद है। ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడు, మీరాబాయి किस भाव से
पसंद करते, माधुर्य भाव से उपासना करना पसंद करते. మీరాబాయి की రచనలు ఏంటి? ఒకటి नरसी का मायरा, ఇది అడిగాడు ఒకసారి. नरसी का मायरा के रचनाकार या कवि कौन है या रचनाकार कौन है అని అడిగాడు. సో మీరాబాయి. गीत गोविंद वाटिका, राग गोविंद, राग सोरठ, ఇది మీరాబాయి రాసింది. అదే రీతికాలీన బ్రజ్ భాషీ కవి బిహారీ ఘనానంద్, కేశవ్, మతిరామ్, సేనాపతి, గ్వాల, పద్మాకర్, దేవ్, చింతామణి. ఓకే, రీతికాలంలోని బ్రజ్ భాష రాసేవాళ్ళు వీళ్ళందరూ. युगल शतक का कृष्ण काव्य परंपरा में नाम आधार के साथ लिया जाता है. ఓకే, యుగల్ శతక్ కృష్ణ కావ్యలోని అతని పేరు తీసుకుంటారు. ఇతని రచనలు ఏంటి? इसकी रचना श्री भट्ट ने की है. ఈ రచన ఎవరు చేశారు? युगल शतक भट्ट. भारतेंदु हरिश्चंद्र रत्नाकर आधुनिक काल के प्रमुख ब्रजभाषी कवि हैं. ओके, అలాగే उद्भव शतक की रचना రత్నాకర్ ఉద్భవ శతక్ రాశారు. यह ఆధునిక బ్రజ్ భాష, ఇది కూడా ఆధునిక కాలంలోని బ్రజ్ భాషలోని రాశారు. ब्रज भाषा पश्चिमी हिंदी की प्रमुख बोली है. पश्चिमी हिंदी तालुका बोली अनమాట. परंतु अपनी साहित्यिक समृद्धि के कारण मध्यकाल में यह भाषा के पद पर प्रसिद्ध हो गई है. మధ్యకాలంలోని చాలా సాహిత్యంలోని సాహిత్యాలు గట్టి ఎక్కువైనప్పుడు यह भाषा के पद पर प्रतिष्ठित हो चुकी. భాషగా దీనికి బోలి నుంచి భాషగా డిసైడ్ చేశారు. रत्नाकर जी की मान्यता थी कि अतने ఏమంటున్నాడు? सौरसेन क्षेत्र की भाषाओं की विशेषता शब्दों का उकारांत होना है. ओके, पूर्व में यह भाषा ముందు ఈ భాష बंगाल, असम, गुजराती, दक्षिण महाराष्ट्र, काठियावाड़, उत्तर पंजाबలో కూడా ఈ భాషలోని మాట్లాడేవారు. ఆధునిక కాలం ఆతే ఆతే బ్రజ్ భాష కుछ ही क्षेत्र. ఆధునిక కాలం వచ్చేసరికి ఈ భాష మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు ఎక్కడ మాట్లాడతారంటే మథుర, ఆగ్రా, అలీగఢ్, బులంద్షహర్, ఏటా, ఫిరాజాబాద్, బదవు, బరేలీ, గుడ్గాం, భరత్. ఇప్పుడు అడగొచ్చు, ఈ పేర్లు అడిగేసి आज के काल में ब्रज भाषा कहाँ बोली जाती है అని కొన్ని ప్రదేశాల పేరు ఇచ్చారు. గుడ్గాంలో, భరత్పూర్లోని, ధోల్పూర్లోని, ఓకే, కరాలి, జైపూర్, పూర్వ గ్వాలియర్లోని, ఇవన్నీ ఈ భాషలోని మాట్లాడతారు. ఇప్పుడు కూడా మాట్లాడతారు గుడ్గాంలోని. బ్రజ్ భాషకి ఉపబోలియా, ఇది కూడా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, చదువుకొని. गांव वारी आगरा के पूर्वी भाग में है. धौलपुरी अక్కడ राजस्थान के धौलपुर क्षेत्र में. भरतपुरी भरतपुर में. ओके, जाडोवाटी, भरतकाली, करौली, ग्वालियर में. అంటే బ్రజ్ భాషకి ఉపబోలియా ఇవన్నీ దేశాల్లోని వాడుతారన్నమాట. सिकरवाड़ीलोని, ग्वालियर के उत्तरी पूर्वी भागलोని, कठेरिया, बदायूं जिले, डोगी, भरत, जयपुर, करौली, माथुरी, मथुरा में. ఓకే, సో ఎంతవరకు ఈ వీడియో చూడండి, చదవండి, అన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, బాగా చదవండి. ఆల్ ద బెస్ట్.